గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తన నియోజకవర్గంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వ్యక్తి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఒక షాక్కు గురి చేసింది. అయితే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న వ్యక్తి కేతిరెడ్డి ఇప్పుడు ప్రజాబాట పట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మరి ధర్మవరంలో కేతిరెడ్డి క్రేజ్ మళ్ళీ పెరుగుతుందా? ఆయన పర్యటనలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయా? వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారా? 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అప్పుడే తన పని ప్రారంభించారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తుంది. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రముఖంగా ఈ పేరు వినిపించేది. సోషల్ మీడియాలో కేతిరెడ్డి అంత పాపులర్ అయిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం చాలా ఆకట్టుకుంది, ప్రజలను మరింత దగ్గర చేసింది. ఆ కార్యక్రమంతో విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ధర్మవరం అంటే కేతిరెడ్డి, కేతిరెడ్డి అంటే ధర్మవరం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆ క్రేజ్ అతడికి 2024 ఎన్నికల్లో ఓటమి నుంచి మాత్రం రక్షించలేకపోయింది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని స్థానికేతరుడైన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఓడించారు. ఒక రకంగా కేతిరెడ్డి ఓటమి రాష్ట్రంలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. ఆయన ఓటమి చివరకు తెలంగాణకు చెందిన కేటీఆర్కు కూడా ఆశ్చర్యపరిచింది. అంతలా గుడ్ మార్నింగ్ ధర్మవరం అతనికి పేరు తెచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ధర్మవరం టౌన్లోనే కేతిరెడ్డికి మెజారిటీ తగ్గిపోవటంపై పార్టీలో కూడా చర్చ జరిగింది. అసలు ఏమాత్రం కేడర్ లేని బీజేపీ ఇక్కడ గెలవటం స్థానికులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవీఎంల కారణంగానే తాను ఓడిపోయానని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ధర్మవరానికి ఎంతో చేసినా తనను ఓడించడంపై మనస్తాపం చెందారు. చాలా కాలం దేశ విదేశాల్లో పర్యటనలు చేస్తూ నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు ఎంతో చేశానని, అటువంటి తననే ఓడించారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన ఓడిన వెంటనే ఈవీఎంల కారణం అని చెప్పుకొచ్చారు. వాటి గురించి ప్రత్యేకంగా చాలా విషయాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పారు. కొన్నాళ్లు ఆ బాధతో ప్రజల్లోకి కూడా వెళ్ళలేదు. అయితే పెడితే గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎప్పుడు మొదలు పెడతారు అంటూ కేతిరెడ్డిని చాలామంది ప్రశ్నించారు. మీడియాకు కూడా చాన్నాళ్ల పాటు దూరంగా ఉన్న కేతిరెడ్డి ఇటీవల మాత్రం తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు. వివిధ యూట్యూబ్ ఛానల్స్కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. చాలా విషయాలపై నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా ధర్మవరంలో పర్యటనలు మొదలుపెట్టారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో సత్యకుమార్ ఎన్నో హామీలిచ్చారు, కానీ అవన్నీ నెరవేర్చలేదని కేతిరెడ్డి చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ఇప్పుడు మళ్లీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మొదలుపెట్టారు. ద్విచక్ర వాహనంపై నియోజకవర్గంలో పర్యటిస్తూ అవ్వ, అమ్మ, అన్న అంటూ పలకరిస్తూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ తిరుగుతున్నారు. గతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం ఒక ప్రచార స్టంట్గా ప్రత్యర్థులు ఆరోపించారు. నియోజకవర్గంలో దోపిడీ కోసమే అలా కేతిరెడ్డి వెళ్లేవారని ఎద్దేవా చేసేవారు. ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా గుడ్ మార్నింగ్ ధర్మవరం సూపర్ హిట్ అయింది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా మళ్లీ ధర్మవరంలో గెలిచి తీరాలని కేతిరెడ్డి కంకణం కట్టుకున్నారు. 2029 ఎన్నికల్లో ప్రచారానికి ఇప్పటి నుంచే తెరతీశారు. ఏడాదిన్నర ధర్మవరం ప్రజలకు దూరంగా ఉన్నానని, ఇకపై వారి మధ్యనే గడుపుతానని అంటున్నారు. మంచి సత్యకుమార్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి తెస్తానని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరిగితే దోచుకోవటానికి వచ్చానని నాపై ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు నాకు ఏ పదవీ లేదు, అయినా తిరుగుతాను, ఇప్పుడు ఏమంటారని ఆయన ప్రశ్నించారు.
ధర్మవరం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించానని కేతిరెడ్డి అంటున్నారు. మరి ప్రతిపక్షంలో ఉండగా చెబుతున్న ఈ కార్యక్రమం ద్వారా అయినా 2029 ఎన్నికల్లో కేతిరెడ్డి నెగ్గుతారా లేదా అనేది వేచి చూడాలి.